అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ మెజెస్టిక్ అయితే చేసి చూపించబోతున్నాను. మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ కొంత చికెన్ తీసుకొని క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఈ చికెన్ అయితే ఇద్దరికి స్నాక్ రూపంలో సరిపోతుంది. ఈ చికెన్ ఈ విధంగా పొడవుగా సన్నగా ఉండాలి. ఎలా ఉండాలంటే మన ఫింగర్స్ లాగా ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి చికెన్ని. ఈ రెసిపీకి చికెన్ బ్రెస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా ఒక స్పూన్ సోయా సాస్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సోయా సాస్ వేసి కలపడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు స్పూను ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ ఎగ్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చికెన్ మెజెస్టిక్ కలర్ కావాలనుకుంటే కారం వేసుకోండి. కలర్ కాకుండా తెల్లగా కావాలనుకుంటే నిమ్మకాయని పిండుకుంటే మీకు తెల్లగా వస్తుంది. ఒకవేళ మీరు నిమ్మకాయని కనుక వేసుకున్నట్టయితే పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇంకొద్దిగా మీరు తిన్న కారం బట్టి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనికి మెయిన్ కోట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక స్పూను వరిపిండి వేసుకోవాలి. ఒక స్పూను మైదా కూడా వేసుకోవాలి. ఈ మూడు వేసి బాగా దీన్ని కలుపుకోవాలి. ఈ చికెన్ మెజెస్టిక్కి మనం డీప్ ఫ్రై చేసే ముందు కోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు చేస్తే డీప్ ఫ్రై చేసే ముందే కోట్ చేసుకోండి. ఈ విధంగా బాగా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడే నేను ఆయిల్ని అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేడి చేయనవసరం లేదు. ఒక 70% వేడెక్కితే చాలు. ఒకసారి వేడి చెక్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న చికెన్ని వేసి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్పూన్తో కానీ చేత్తో కానీ ఒక్కొక్కటి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి ఇంచుమించు ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. ఎందుకంటే చికెన్ లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొంత టైం అనేది పడుతుంది. ఈ చికెన్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరైతే మాత్రం తప్పకుండా వెంటనే ట్రై చేయండి. ఇక్కడ మనం చికెన్ ఫస్ట్ కోటింగ్కి సోయా సాస్ యూజ్ చేసాం కదా. సోయా సాస్ లేకపోయినా పర్వాలేదు, మిగతా వేసి కూడా మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. కానీ సోయా సాస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ ఇక్కడ ఫ్రై చేసినప్పుడు ఎక్కువైతే వేసి ఫ్రై చేయకండి, కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్న చికెన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ కలర్లో రావాలి చికెన్. తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. దీనికోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు తిన్న కారం బట్టి కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెప్పలను కూడా వాటి పైన ఉన్న లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 5-6 జీడి పలుకులను వేయించి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే పాన్లో ఒక 2 స్పూన్ల వరకు బటర్ వేసుకోండి. ఈ చికెన్ మెజెస్టిక్కి ఇప్పుడు నేను బటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు, కానీ బటర్ ఉంటే దీన్ని యూజ్ చేస్తే బాగుంటుంది దీని టేస్ట్. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఈ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, తర్వాత కరివేపాకుని, పచ్చిమిరపకాయలని వీటన్నిటిని వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుని మీరు ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు, చికెన్ వేసిన తర్వాత వేసుకున్నా పర్వాలేదు. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇది మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ మీరు చికెన్ మెజెస్టిక్స్ చేసుకుంటే మాత్రం సేమ్ ఇంగ్రీడియంట్స్తో సేమ్ సాసెస్తో చేసుకుంటేనే మీకు మంచి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఆనియన్స్ని మాత్రం హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. ఈ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల ఆ స్మోక్ అనేది ఈ ఆనియన్స్ అన్నిటికి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా తీసుకొని చేతితో కొద్దిగా క్రష్ చేసి ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుందాము. అది వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్పూను మీద ఇంకొద్దిగా సోయా సాస్ వేసుకుందాము. తర్వాత 2 స్పూన్ల వరకు టమాటా కచప్ వేసుకుందాము. 1 స్పూన్ వరకు చిల్లీ సాస్ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఆ జీడిపప్పు వేసి కలుపుకుందాం. తర్వాత ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం పావు గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని దీన్ని ఇప్పుడు మరగనిద్దాం. తర్వాత దీనికి సరిపడేంత ఉప్పు వేసి కూడా ఒకసారి కలుపుకొని దీన్ని మనం కొంతసేపు మరగనిద్దాం. చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మెజెస్టిక్స్ని ఇప్పుడు వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకుంటే ఇంకా చికెన్ మెజెస్టిక్ అయితే అయిపోయినట్టే. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకుంటే పుదీనాతో ఇంకా మనకి చికెన్ మెజెస్టిక్స్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చికెన్ మెజెస్టిక్ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.